హలో అండి, ఇవాళ నేను మీ అందరికీ మా పూజ రూమ్ వీడియో చూపిస్తాను. చాలా చిన్నగా సింపుల్గా చేయించుకున్నాము, బట్ చిన్నగా ఏం లేదు, సరిపడా ఉంటుంది. 1 by 1 నేను అన్నీ మీకు చూపిస్తాను. ఫస్ట్ అవుట్ సైడ్ వచ్చేసి పైన శంకు చక్రాలు నామం అలా పెట్టించాము. దాని తర్వాత డోర్కి ఓం స్వస్తికి వచ్చాయి. దాని తర్వాత గంటల కోసం అని చెప్పి నేను అటు ఒక రెండు ఇటు ఒక రెండు పెట్టాను. ఇంకా నేను గంటలు పెట్టలేదు, తీసుకోవాలి. మధ్యలో ఇట్లా ఈ రౌండ్ ఫ్లవర్ డిజైన్, కింద నాకు లోటస్ అంటే చాలా ఇష్టం. పూజ రూమ్లో ఖచ్చితంగా లోటస్ ఉండాలని చెప్పి నేను లోటస్ పెట్టించుకున్నాను. నెక్స్ట్ ప్రొఫైల్ లైట్ కూడా పెట్టించాము. ఇక్కడ ఇది ప్రొఫైల్ లైట్ వేస్తే ఇట్లా ఉంటుంది. తర్వాత మీకు కింద డ్రాస్ సెపరేట్గా పెట్టించాము. అందులో మనకి పూజకి కావాల్సినవన్నీ చక్కగా పట్టేలాగా స్పేషియస్గా ఉంది. అది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇట్లా ఇది పడిపోకుండా ఉండడం కోసం అని చెప్పి ఇలా పెట్టించుకున్నాము హుక్స్. వెనకేమో వెంకటేశ్వర స్వామి డిజైన్ మా హస్బెండ్ కావాలని చేయించుకున్నారు, చాలా బాగా వచ్చింది. దాని తర్వాత సైడ్స్లో వచ్చేసి అటు ఒక 2 దియాస్, ఇటు ఒక 2 హ్యాంగింగ్ దియాస్లా పెట్టించాను అనమాట. ఇది కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ ఇంకా పైన వచ్చేసి మేము పద్మ ఫ్లవర్ లాగా వచ్చి మధ్యలోనేమో ఓం వచ్చేలాగా పెట్టించుకున్నాము. వీటి లోపల ప్రొఫైల్ లైట్స్ వచ్చాయన్నమాట. సో అండ్ ఇంకా కింద వైట్ గ్రానైట్ 2 స్టెప్స్ వేయించాము. సో మనకి ఏంటంటే రోజు పూజకి సరిపడేవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా కింద కొంచెం స్పేషియస్గా మనకి 2 డ్రాస్ వచ్చాయన్నమాట. 2 డ్రాస్ పెట్టించాము. పూజ సామానాన్ని నేను పూజకి సంబంధించినవన్నీ ఇందులో పెట్టుకున్నానండి. ఈ 2 డ్రాస్లో నాకు ఇవన్నీ పెట్టగా నాకు ఇంకా స్పేస్ ఉంది, ఇంకా పెట్టుకోవచ్చు. నా పూజ బుక్స్ కానీ పూజ సామాన్ కానీ అన్నీ సరిపోయేలాగా అట్లా అరేంజ్ చేసుకున్నాము. అండ్ ఇంకా మాకు ఫస్ట్ ఏంటంటే మనకి ఇట్లా పెట్టుకుంటే స్పేస్ సేవింగ్ ఒకటి. తర్వాత మనం ఒక రూమ్లో కట్టేసుకుంటే ఏంటంటే మనం 2 కన్నా ఎక్కువ కూర్చోడానికి అవ్వదు. అదే ఇట్లా మాకు ఇప్పుడు ఏంటంటే స్పేస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మాకు ఏంటంటే దీనికి ముందు చాలా స్పేస్ వచ్చిందనమాట. అంటే కిచెన్కి డైనింగ్కి మధ్యలో ఉంది ఇది. ఈ స్పేస్ అంతా ఏంటంటే మనం ఏదైనా పూజ చేసుకున్నప్పుడు కావాలంటే 10 మంది అయినా ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. సో స్పేస్ సేవ్ అవుతుంది, ప్లస్ దానికి దేవుడి స్పేస్ అనేది నీట్గా సపరేట్గా ఉంటుంది. అండ్ ఇంకా మనం ఎక్కువ పెద్ద పూజలు అవి చేసుకున్నప్పుడు పండుగలప్పుడు ఎక్కువ మంది కూర్చోడానికి కూడా బాగుంటుంది. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్.